నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్ 2 వాయిసెస్ 1 స్టోరీ. ఎవరైనా ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్లు అయితే మా కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మా వీడియోస్ వెంటనే మీకు వచ్చేస్తాయి. రామాయణం మన భారతీయ పురాణ గాథల్లో ఎంతో గొప్పది అని ప్రపంచం అంతా తెలుసు. రామాయణాన్ని చాలామంది చాలా రకాలుగా రచించారు. కొందరు చాలా మంచి విషయాలు జోడించి రాస్తే, అజ్ఞానులైన కొందరు విషాన్ని చిమ్మారు మా రాముడి మీద. ఎవరు ఎన్ని రాసినా వాల్మీకి గారు సొంతగా దర్శించి రాసిన రామాయణం మనకి ప్రమాణం. ఆయన శ్రీ మహావిష్ణువు యొక్క సంపూర్ణ అవతారమైన శ్రీరాముని గురించి చాలా గొప్పగా వివరించారు. రాముడు మానవుడిగా ఉండి మహిమలేమీ చూపించకుండా గొప్ప సార్వభౌమునిగా ఎలా జీవించారు అని చెప్పారు. అయితే అంత గొప్ప రామాయణాన్ని మా చిన్న కథల ద్వారా చిన్న చిన్న పిల్లలకు అందించడం ద్వారా వారికి రాముణ్ణి ఎలా ఆదర్శంగా తీసుకొని ముందుకు నడవాలో చెప్పేందుకు చేసే మా ఈ చిన్ని ప్రయత్నాన్ని ఆదరిస్తారని కోరుకుంటున్నాం. అయోధ్య కోసల రాజ్యానికి రాజధాని. కోసల రాజ్యం ఆనాడు ఒక గొప్ప రాజ్యం. ఆ అయోధ్య సరయూ నది తీరంలో ఉండేది. అయోధ్య అంటే అర్థం ఎవ్వరూ ఓడించలేనిది అని. ఈ నగరాన్ని సూర్యవంశానికి చెందిన మనువు నిర్మించారు. గొప్ప గొప్ప చక్రవర్తులైన హరిశ్చంద్రుడు, సగరుడు, భగీరథుడు, రఘుమహారాజు ఈ అయోధ్యని రాజధానిగా చేసుకుని పరిపాలించారు. రఘుమహారాజు ఆ కాలంలో చేసిన సర్వదక్షిణ యజ్ఞం వలన సూర్యవంశం అని మాత్రమే కాక ఆ వంశాన్ని రఘువంశం అని కూడా పిలిచారు. సర్వదక్షిణ యజ్ఞం అంటే తనకి ఉన్న ఆస్తి అంతా పేదలకి పంచడం. దశరథ మహారాజు ఈ రఘుమహారాజుకి మనువడు. ఇతను కూడా అయోధ్యని రాజధానిగా చేసుకుని పరిపాలించారు. అతనికి ఉన్న అత్యుత్తమ సలహాదారులు మరియు రాజనీతిజ్ఞులైన మంత్రుల వల్ల దశరథుని కీర్తి దూర దూర ప్రాంతాలకు కూడా వ్యాపించింది. దశరథుడు అంటే 10 దిక్కుల యందు రథం నడపగలిగిన వాడు అని అర్థం. అన్నీ ఉన్నప్పటికీ ఆ రాజుకి ఒకే ఒక బాధ ఏంటంటే సంతానం లేకపోవడం. రాజులు మరియు రాణులు పిల్లలు లేరు అనే బాధతో దిగులు పడిపోయారు. దశరథ మహారాజు తన రాజగురువైన వశిష్ఠుని దగ్గరికి వెళ్ళి ఒక సలహా తీసుకున్నారు. ఈ వశిష్ఠుడు దేవర్షి, గొప్ప జ్ఞానం కలిగిన వారు. వశిష్ఠుడు దశరథునితో ఋష్యశృంగుడు అనే గొప్ప ముని ఉన్నారు, వారు కనుక పుత్రకామేష్టి యాగం చేస్తే తిరుగుండదు, అందుకని మీరే స్వయంగా వెళ్ళి ఆయన్ని దగ్గరుండి తీసుకురండి అని చెప్తారు. దశరథుడు వెళ్ళి ఋష్యశృంగుని యాగానికి ఒప్పించి తీసుకొని వస్తారు. అశ్వమేధ యాగం తర్వాత పుత్రకామేష్టి యాగాన్ని నిర్వహిస్తారు. ఆ తర్వాత యాగంలో నెయ్యి పోస్తుంటే మంటలు పెద్దగా అయ్యి అందులో నుంచి ప్రజాపతి పురుషుడు ఒక పెద్ద గిన్నె తీసుకొని బయటికి వస్తారు. ఆ ప్రజాపతి దశరథ మహారాజుతో ఈ పాయసాన్ని సాక్షాత్తు దేవతలు మీకోసం పంపించారు అని చెప్పి ఆ పాత్రని ఋష్యశృంగునికి ఇస్తారు. ఋష్యశృంగుడు ఆ పాత్రని తీసుకొని దశరథ మహారాజుకి ఇచ్చారు. ఆ పాయసం తీసుకున్నాక మీకు గొప్పవారైన 4 కొడుకులు పుడతారని చెప్పి ప్రజాపతి పురుషుడు మాయమైపోతారు.